హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు హెచ్ఎస్ కుక్ బుక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు చూపించే స్పెషల్ రెసిపీ అపోలో ఫిష్ కర్రీ. చాలా టేస్టీగా, ఈజీగా చేసుకోవచ్చు. అందరూ చాలా డిఫరెంట్ స్టైల్‌లో చేస్తారు. ఇది నా యూనిక్ స్టైల్. సో, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. వచ్చేయండి. కడాయి తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఫిష్ కర్రీకి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బావుంటది. సో, ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ స్టేజ్‌లోనే పచ్చివాసన రాకుండా ఫ్రై చేసుకుంటే ఫిష్ కర్రీ చాలా బావుంటుంది. చాలా టేస్టీగా కూడా వస్తుంది. హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ పసుపు ఆ గ్రేవీ అంతటికి పట్టేంత వరకు ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. ఇప్పుడు ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చేపల ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. కొంచెం కల్లుప్పు. ఇక్కడ కల్లుప్పు ఎందుకు యూజ్ చేసినామంటే గ్రేవీ కర్రీలోకి, నాన్ వెజ్ కర్రీలోకి కల్లుప్పే చాలా టేస్ట్‌గా ఉంటది. కర్రీ కూడా చాలా వస్తుంది. సో, 2 టేబుల్ స్పూన్ కారం, చింతపండు రసం, కొంచెం వాటర్ వేసి గరిట వాడకుండా తిప్పాలి. కర్రీ పచ్చివాసన పోయిన తర్వాత ఫిష్ మసాలా, జీరా ధనియా పౌడర్ వేసి చూపిస్తున్న విధంగా కడాయి తిప్పాలి. ఇక్కడ గరిట ఎందుకు యూజ్ చేయాలంటే చేప ముక్కలు విరిగిపోతాయేమో అని చెప్పి గరిట యూజ్ చేయకూడదు. సో, మనం కలపకుండా కడాయిని తిప్పాలి. సో, అప్పుడే పీస్ కూడా చాలా బావుంటది. ఫైనల్‌గా కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవడమే. చూసారా ఎంత సింపుల్‌గా ఉండే అపోలో ఫిష్ కర్రీ ప్రిపేర్ అయిపోయిందో. సో, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేయండి. థాంక్ యూ.